మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇది ఎవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలా రా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటోడువే, రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా? అయితే ఇంకా పద పద పద, చూపిస్తా. ఊదేద్దు గాని. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. రేయ్ తీరా తీరా. రేయ్ వెళ్ళిపోయిందిరా. ఏయ్ తీకుంటే ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. రేయ్ ఉండండి రా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? రే 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 వద్దు రే, బాబు సత్యం. తీరా తీ వచ్చింది, తీరా తీరా తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండి రా, రాజమౌళిదే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగధీర తీయగలడా? ఏడ్చేవలే, అదంటే వెళ్తుంది పద. రెడీ రెడీ రా నువ్వు. ఇదిగో ఇప్పుడు అది గదిలో నుంచి బయటకు వస్తుంది, రెడీగా ఉండు. అర్థమైందా? వచ్చేస్తుంది వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసుకోండి. మురళీగడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు బోగ్గాడు. హాయ్. హాయ్. సర్లేరా, ఎలాగ వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. దగ్గర అడిగారా మన కోనవరం కింగ్. మరి నేను రా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, ఎరా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా. ఏంటో మదవిని చూడడానికి డైరెక్ట్గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మదవి గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వీడే కొట్టాడు. అరే మురళి, నువ్వు చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. ఒరేయ్ ఆగిరా, నా వంట తినేసి నన్నే కొట్టిస్తావా? నా చేతిలో చచ్చేస్తాను. నీకు అన్ని బాగానే గుర్తున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా అయితే. ఓకే షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొచ్చు. ఓకేరా. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి చూపులు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు కదా. దా ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానండి. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోకరే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అందని తెలిసిపోద్ది. అయినా అమ్మదోకి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది.
ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికారేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాళ్ళ. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? ఆ, అయ్యయ్యో ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఉమ్. ఏంటి ఇది మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే, ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళకపోవా? 3 పూట్ల ఇందులో భోజనం చేద్ది కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. ఏంటండి అమ్మగారు, అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తెగ చేసేస్తున్నారు. అసలు ఇంటి వైపే చూడట్లేదు. అత్తగారి ఇల్లు అంత బాగా నచ్చేసింది ఏంటండి? అదేం కాదు, ఓ 2 రోజులుండి వచ్చేస్తాను. పర్లేదు ఉండండి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినవరే కదా. సునీత, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. రా. ఏంటి రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? మ్మ్. నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. ఆగవే, ఇవాళ అయిపోయిన చేతులని చంపేస్తా నిన్న. వాళ్ళ టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుట్ట? ఉహుం. నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు, నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు.
దేవుడు మా భావనను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూశాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి నా వంకి 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్ కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్, మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఆపు. ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డ్యాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డ్యాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేనురా బాబు. మరి ఏమైనా కోడి పందా లేటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి. అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు? ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళ ఎవరు నచ్చారేటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేగా. సాయంత్రం డబ్బులు అట్టుకొచ్చే పెళ్లికి ముందే శోభనం.